హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆటాతో కోకో పౌడర్తో కేక్ అనేది రెడీ చేస్తున్నాము. దీనికి కావాల్సింది బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు పాలు వేసుకొని ఒక్కసారి పాలల్లో షుగర్ పౌడర్ కరిగే వరకు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మనకు షుగర్ పౌడర్ అన్నది కరిగాక దీనిలోకి మనము ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అనేది బాగా కలుపుకోవాలి. దానిలో కన్నా మనకు పాలల్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది కలవాలి. కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా మొత్తం మనకు కరిగిపోయింది కదా, చక్కెర అంతా కరిగిపోయింది పాలల్లో. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇంకో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా కలుపుకోవాలి. కలుపుకుంటే కేక్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా మనం మధ్యలో కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు దీనికి ముప్పావు కప్పు ఆయిల్ పడుతుంది. 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోకుండా సరిపోతుంది. ఆప్షనల్ ఇది. తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. వీడియోలో చూపిన విధంగా బ్యాటరీ అనేది కలుపుతుంటే మనకు కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనకు ముప్పావు కప్పు ఆయిల్ పడుతుంది. ఒకసారి కొంచెం మనము ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ అనేది పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మనం వీడియోలో చూపిన విధంగా చుట్టూ కలుపుకుంటూ మధ్యలో కట్ చేస్తూ ఉండాలి. ఇట్లా మనం పిండిలాగా కలిపితే కేక్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిగిలిన ఆయిల్ను మొత్తం వేసుకోవాలి. మొత్తం ముప్పావు కప్పు ఆయిల్ అనేది పడుతుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చుట్టూ కలుపుకుంటూ మధ్యలో కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. కేక్ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అన్నది రాసుకున్న తర్వాత దానిలోకి బటర్ పేపర్ వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు కొంచెము మైదా పిండి అన్న గోధుమ పిండి అన్న ఆయిల్ రాసుకున్నాక ఇట్లా చల్లుకుంటే అయిపోతుంది. ఈ విధంగా మనకు తయారైన కేక్ బ్యాటరీని మనము కేక్ ట్రేలోకి వేసుకోవాలి. కేక్ ట్రేలోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ట్యాప్ చేస్తే మనకు సమానంగా వస్తుంది. తర్వాత దీనిపైన కాజు బాదము చిన్నగా కట్ వేసుకోవాలి. నేను బాదము చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాని స్టాండ్ పెట్టుకొని గరం అయినాక మనము తయారు చేసుకున్న కేక్ బ్యాటరీని పెట్టి మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అనేది మూత తీసి చూస్తే మనకు కేకు రెడీ అయిందా కాలేదా అని ఒక స్టిక్తో చూస్తే ఇట్లా మనము స్టిక్తో దాన్ని మనము ప్రెస్ చేస్తే మనకు దానికి స్టిక్కు ఏమి అంటకుండా వస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఒకసారి చూస్తే వీడియోలో చూస్తే మనకు ఇట్లా మనకు కొంచెము దీనికి స్టిక్ అనేది కొంచెం అంటింది కాబట్టి మనకి ఇక కేక్ అనేది రెడీ అయిపోలేదు. ఇంకొక 5 to 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మొత్తం 45 మినిట్స్ పెట్టుకోవాలి. 45 మినిట్స్ వరకు మనకు కేక్ అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ వరకు కేక్ అన్నది రెడీ అవ్వదు. ఒక 45 మినిట్స్ పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన కేక్ అనేది రెడీ అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.
మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మన కేక్ అన్నది కలర్ కూడా చేంజ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టిక్తో చూస్తే మనకు ఏమి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఏమి అంటుతలేదు కాబట్టి కేక్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిన కేకును ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత చుట్టూ నైఫ్తో అనుకొని ఒక ప్లేట్లోకి బోర్లు వేసుకోవాలి. ప్లేట్లోకి బోర్లు వేసుకున్న తర్వాత మనము బటర్ పేపర్ను తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నైఫ్తో మంచిగా మనం ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ గల స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్న రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.